నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ నేను సునీల్ ముందుగా హెడ్లైన్స్ బుధవారం అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మంత్రి మన్మోహన్ సింగ్ పీఎం గతి శక్తి ప్రాజెక్టును ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విధానాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని అన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం బుల్ జోరు కంటిన్యూ అవుతుండటంతో పైకి దూసుకుపోతున్న దేశీ సూచీలు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న విషయం అందరికీ తెలిసిందే. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని ప్రధాని మోదీ చెప్పారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని తెలిపారు. 100 లక్షల కోట్లతో అమలు చేసే పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ కార్యక్రమానికి ప్రధాని బుధవారం శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల భారతదేశానికి పునాది వేస్తున్నామని ఉద్ఘాటించారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం ఇదే ఈనాటి మంత్రమని అన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంలో దేశంలో చాలా రాజకీయ పక్షాలకు ఓ ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుండటం దారుణమని మండిపడ్డారు మోదీ. खुदाई कर देता है, फिर पानी वाले पहुंच जाते हैं. इसी तरह काम होता रहता है. ये भी होता है कि रोड बनाने वाले डिवाइडर बना देते हैं और फिर ट्रैफिक पुलिस कहती है कि इससे तो जाम लगा रहेगा, डिवाइडर हटाओ. कहीं चौराहे पर सर्किल बना दिया जाता है तो ट्रैफिक सुचारू रूप से चलने में बजाय वहां अव्यवस्था होने लगती है. और हमने देश भर में ऐसा होते हुए देखा है. इन परिस्थितियों के बीच जब सारे प्रोजेक्ट्स को सिंक्रोनाइज करने की जरूरत पड़ती है तो इसके लिए बहुत ज्यादा एफर्ट्स करना पड़ता है. बिगड़ी हुई बात को ठीक करने में बहुत मेहनत लगती है. साथियों, ये जितनी भी दिक्कतें हैं उसका मूल कारण ये है कि मैक्रो प्लानिंग और माइक्रो इंप्लीमेंटेशन जमीन आसमान का अंतर होता है. अलग अलग विभागों को पता ही नहीं होता कि कौन सा विभाग कौन सा प्रोजेक्ट कहां शुरू करने की तैयारी कर रहा है. राज्यों के पास भी इस तरह की जानकारी एडवांस में नहीं होती. इस तरह के साइलोस के कारण
निर्णय प्रक्रिया भी प्रभावित होती है और बजट की भी बर्बादी होती है। सबसे बड़ा नुकसान ये होता है कि शक्ति जुड़ने के बजाय, शक्ति मल्टीप्लाई होने के बजाय शक्ति विभाजित हो जाती है। जो हमारे प्राइवेट प्लेयर्स हैं उन्हें भी ये ठीक ठीक पता नहीं होता कि भविष्य में यहां से सड़क गुजरने वाली है या यहां से कैनाल बनने वाली है या यहां कोई पावर स्टेशन लगने वाला है। इस वजह से वो भी किसी क्षेत्र को लेकर, किसी सेक्टर को लेकर बेहतर प्लान नहीं कर पाते हैं। इन सारी दिक्कतों का हल पीएम गति शक्ति नेशनल प्लान इससे ही निकलेगा। जब हम मास्टर प्लान को आधार बनाकर चलेंगे तो हमारे रिसोर्सेज का भी ऑप्टिमम यूटिलाइजेशन होगा। साथियों, हमारे देश में इंफ्रास्ट्रक्चर का विषय ज्यादातर రాజనీతి ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విధానాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహించారని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 అడుగుల ముందే ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సుదీర్ఘంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27% ఐఆర్ హామీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమపద్ధతిలో చేస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేశామని గుర్తు చేశారు సజ్జల. దాని ఫలితంగానే అందరూ గమనించే ఉంటారు. గతంలో లాగా ఉద్యోగులు వాళ్ళల్లో గ్రూపులో రాజకీయాల కోసం వాళ్ళు వాడుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అలాంటివన్నీ ఎంటర్టైన్ చేయకూడదనుకున్నారు. అది కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉద్యోగులకు ఆ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఉద్యోగుల సంక్షేమం గురించి కానీ లేదా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి అన్నిట్లో కూడా 2 అడుగులు ముందే ఉండాలనేది ముఖ్యమంత్రి గారి విధానం. అందుకు తగ్గట్టే మీరు గమనిస్తే అంతకుముందు అవుట్సోర్సింగ్ లాంటి ఇబ్బందులు ఉన్న చోట, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఉన్న చోట అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే ఎక్కడైనా సర్వీస్లోకి తీసుకోవాల్సిన చోట వాటిని తీసుకోవాలనే ప్రయత్నం చేయడం, ఆర్టీసీని చాలా కాలంగా, సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ దాన్ని నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే 1,30,000 కొత్త ఉద్యోగాలు కింద ఒకేసారి క్రియేట్ చేయడం, సిస్టమ్ను మొత్తం కింది వరకు డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరించి కొద్దిమంది మీద ఉన్న బాధ్యతను అందరి మీదకి పంచి అందరినీ ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసేటట్టు చూడడము, ఇవన్నీ ఒక పక్క బాధ్యత, ఇంకో పక్క దానికి తగినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేట్టు చేసే ఉద్యోగం పట్ల సాటిస్ఫాక్షన్, చేసే విధుల పట్ల సాటిస్ఫాక్షన్ ఉండేట్టు వాళ్ళని మోటివేట్ చేయడము, ఇవన్నీ కూడా పాలసీలుగా ఉన్నది కూడా గమనిస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఇంటరాక్ట్ కావడానికి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా నాలాంటి వాళ్ళం ఉన్నాం. అలాగే అధికారులు ఎక్కడికక్కడ దాని సమస్యలు సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే గత 2 ఏళ్లుగా వరుసగా దట్టు ఈ కోవిడ్ పరిస్థితి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా ఇదే కావడం, అలాగే వరుసగా మీద ఊహించలేకుండా ఖర్చులు పెరుగుతూ రావడం, వీటన్నిటి వల్ల వెల్ఫేర్ మెజర్స్ అయితే ఏమి, అలాగే ఈ సంక్షోభం ఏదైతే ఈ మహమ్మారి వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల వచ్చిన అదనపు బరువు మోయాల్సి రావడం, వీటన్నిటి వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నందువల్ల చిన్న చిన్న సమస్యలు అవి కొంచెం పెద్దవి అవుతున్నట్టు కనపడడం. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, చర్చలు జరుపుతున్నాం.
కాబట్టి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో భాగంగానే చాలా కాలంగా సుదీర్ఘకాలంగా వీళ్ళ డిమాండ్ మెయిన్ అయిన పిఆర్సీకి సంబంధించినంత వరకు, అలాగే మన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు దానికి సంబంధించి ఇలాంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటి ఏదో ఒకటి రిజాల్వ్ చేయడం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. పెన్షన్ ఫైలుపై తొలి సంతకం చేశారు ఆయన. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ట్విట్టర్ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈరోజు ఈ సీట్లో కూర్చోనేది అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారు కూర్చున్న సీట్ ఇది, వారసత్వంగా నాకు రాలేదు, గెలిచి వచ్చాను. నా ఫస్ట్ ఫైల్ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఓకే చేసింది పెన్షన్. ఒక వృద్ధ కళాకారులకి నేను పెన్షన్ సైన్ చేశాను. ఆవిడికే బాంబే పద్మ గారు, ఆవిడికే సైన్ చేసాం ఫస్ట్ ఫైల్. నెక్స్ట్ నా స్వేరింగ్ స్వేరుని 16వ తేదీ హైదరాబాద్లోనే జరుగుతుంది. దాని గురించి త్వరలో డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రశాంత్ కుమార్ మిశ్రా having been appointed Chief Justice of High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జై శ్రీ లక్ష్మీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పోస్ట్ ఆఫీస్ బస్తీ యందు గత 6 సంవత్సరాల నుండి ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం విగ్రహదాత లక్కకుల లతా శ్రీనివాస్ దంపతులు మరియు కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు, పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజలు చేయడం వల్ల ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవిని కొలుస్తారు. శ్రీమాత్రే నమః. పోస్ట్ ఆఫీస్ లైన్ శ్రీ దుర్గాదేవి మండపం వద్ద దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు నిత్యము ప్రాతకాల సాయంకాల పూజలు జరుగుతున్నవి. అందులో భాగంగా 7వ రోజు ఈరోజు అమ్మ మండపం వద్ద దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి దుర్గాదేవి ఆరాధన తదితర కార్యక్రమాలు మనం జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు అమ్మవారి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో అమ్మవారి మండపం దగ్గరికి వచ్చి అమ్మని వేడుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల అందరూ చల్లగొట్టుకున్నది. 6 సంవత్సరాలు భర్త
సంవత్సరాల నుండి పెడతాను. మందమరి ఏరియా బతుకమ్మ పండుగ సందర్భంగా మందమరి సిఆర్ క్లబ్లో బుధవారం సాయంత్రం బతుకమ్మ ఫ్యామిలీ డే వేడుకలను ఘనంగా జరిగింది. ఇక మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, మందమరి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి చింతల లక్ష్మీ శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ బతుకమ్మ ఫ్యామిలీ డేలో ఉత్తమ బతుకమ్మలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు, బతుకమ్మ ఆట పాట డాన్స్లకు మొదటి, రెండవ బహుమతులు మరియు బతుకమ్మ పాటలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. కావున అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్ పర్సనల్ మేనేజర్ శ్రీ వరప్రసాద్ నెల్షన్ సంపత్లు పాల్గొన్నారు. మనము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో పూజించుకుంటాం. 9 రోజులు నవరాత్రులు, 9 రూపాల్లో అమ్మవారిని రకరకాల పువ్వులతోటి గౌరీదేవిని ఆహ్వానించుకొని ఒక్క దగ్గరికి చేర్చుకొని బతుకమ్మగా తయారు చేసుకొని మనం ఆటపాటలతోటి గౌరీదేవిని మనం పూజించుకోవడం జరుగుతుంది. అమ్మవారిని పూజించుకుంటూ ఉంటే అమ్మవారు బండాసురుని, చండముండులని సంహరించి తర్వాత ఆమె అలసిపోతుంది. అలసిపోయి ఆమె అలసటగా ఉండి సేద తీర్చుకుంటూ 6వ రోజు నాడు మనం బతుకమ్మని చేసుకోము. దాంట్లో అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా చాలా చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. అది మన బతుకమ్మ స్పెషాలిటీ. అంటే వసుధైక కుటుంబాన్ని సాధించడంలో మన బతుకమ్మ అంటే మన దుర్గామాత, మన సరస్వతీదేవి, మన ఆదిశక్తి, ఆదిపరాశక్తి అందరినీ చాలా చక్కగా దీవిస్తుంది. అందరినీ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంచుదని చెప్పడానికి ఇది చక్కని కారణంగా మనం భావించవచ్చు. అయితే ఇంత చక్కని బతుకమ్మ డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేనవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేనవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అన్ని పార్టీల నుండి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సాధవరెడ్డి, సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపీటీసీ లక్ష్మీ భూమయ్య, మాజీ సర్పంచ్ ఆడిగుప్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జననాయకుడు గుంటి మడుగు కేశవరెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ద్విసభ్య కమిటీ మెంబర్ కేశవరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన అభిమానులు గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం గార్లదిన్నె మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాత కల్లూరు గ్రామం నందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి శాంతి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ 3 ఆడపిల్లల చదువుల బాధ్యతలు స్వీకరిస్తారని, భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా వారిని సంప్రదించాలని, వారి కుటుంబానికి తప్పనిసరిగా సహాయం అందిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారి అభిమానుల కోలాహలం నడుమ ఎల్లూరు కల్లూరు గ్రామంలో ముబారక్ టెక్స్టైల్స్ నందు మరియు దివాకర్ స్టూడియో మరియు జగదీశ్వరి డాబా నందు భారీ గజమాలతో పూలతో స్వాగతం పలుకుతూ ఘనంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలో వసంత్ నగర్ కాలనీ మరియు సాయి మణిక్ నగర్ కాలనీలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి పట్టణం వసంత్ నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు.
ఎంతో సంతోషంగా పూలను అలంకరించి అన్ని పూలను అలంకరించి వసంతనగర్ కాలనీలో మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో 9 రోజులుగా సద్దుల బతుకమ్మ అక్కచెల్లెలకు ఘనంగా ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ తరతరాల నుండి వస్తున్న ఆచార ప్రకారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు. బీరం లచ్చమ్మ, ఏలేటి అమ్మాయి సింగిరెడ్డి సత్తావ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగను గురించి సింగిరెడ్డి పద్మ, సింగిరెడ్డి రాజవ్వ, సింగిరెడ్డి స్వతంత్ర భేటీ శంకరవ్వ, మంద సత్తమ్మ, పెద్ది ఈరివోజవ్వ, పొరల అంజయ్య, బట్టల బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను రాజరాంపల్లె నక్కపల్లె గ్రామం నుండి మాట్లాడుతున్నా. మేము బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. వెనకడుచుంది వచ్చిన సాంప్రదాయం మేము చాలా బాగా జరుపుకుంటాము. మాకు సంతోషంగా ఉంటుంది. ఎంతో చాలా సరదాగా ఆడుకుంటాము. పల్లవి, నేను నక్కపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ జరుపుతున్న బతుకమ్మ పండుగలు చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఇది బాగా మనకి తెలంగాణకి బాగా సాంప్రదాయమైన పండుగ. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు గ్రామంలో ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు అందరూ ఘనంగా నిర్వహించారు. దీనిలో ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు అందరూ కోలాలు ఆడుతూ అందరూ కలిసిమెలిసి పెద్ద ఎత్తున ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. సర్వలోకములను ఉయ్యాలో, సర్వజనాలను ఉయ్యాలో, సర్వలోకములను ఉయ్యాలో, కరుణించి కాపాడు ఉయ్యాలో, శరణు శివపుత్రుడా 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 ఉయ్యాలో. కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో. దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. బుల్ జోరు కంటిన్యూ అవుతుండటంతో దేశీ సూచీలు రైమంటూ పైకి దూసుకుపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో సెన్సెక్స్ 61,000 పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది. నిన్న సాయంత్రం బీఎస్ఈ సెన్సెక్స్ 60,737 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. కానీ ఈరోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్లు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. ఉదయం 9:45 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 61,140 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 18,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
బుధవారం అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మంత్రి మన్మోహన్ సింగ్. పీఎం గతిశక్తి ప్రాజెక్టును ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విధానాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని అన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు. దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం. బుల్ జోరు కంటిన్యూ అవుతుండటంతో పైకి దూసుకుపోతున్న దేశీ సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.